చిన్నతనంలో బస్ స్టాండ్లో కూర్చుంటే బస్సు వచ్చేది 1-2 గంటలు టైం పట్టేది. ఇప్పుడులాగా ఆటో సౌకర్యాలు, బైకులు, కార్లు అవి తక్కువ ఉండే రోజులు ఆ రోజు. ఈ గుగ్గిళ్ళు ఒక బుట్టలో రౌండ్ బుట్టలో పెట్టి పైన ఒక వెడల్పాటి దాని మూత ఉంటుంది, అది దాని మీద మధ్యలో గుగ్గిళ్ళు పోసి చుట్టూతా పేపర్లు పెట్టుండేవాళ్ళు. పావలాకి ఇచ్చేవాళ్ళండి మా చిన్నతనంలో. 1980 ఆ ప్రాంతం. బఠానీ గుగ్గుళ్ళు, అవి అలసంద గుగ్గుళ్ళు అన్నీ. బఠానీ గుగ్గుళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్ దగ్గర గేట్ల దగ్గర అమ్మేవాళ్ళు ఎక్కువ. భలే టేస్ట్గా ఉండేవి. ఇప్పుడు కాలంలో ఈ గుగ్గిళ్ళు ఎవరు అమ్మటం లేదు. శనక్కాయ అయినా పావలే, చిన్న పొట్లలో కట్టించారు శనక్కాయలు పావలే. శనక్కాయలు కాలక్షేపం కోసం ఈ శనక్కాయలు గుగ్గిళ్ళు తినే గోలీశ్వర, ఈ తినేది గోలీశ్వర దగ్గర పావల కుయ్యని సౌండ్ వచ్చేది. నిమ్మకాయ సోడా ₹1 అనుకుంటా, గోలీశ్వర పావల. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా ఇవి. కాలక్రమేణా ఈ గుగ్గిళ్ళు అమ్మేవాళ్ళు, శనక్కాయలు అమ్మేవాళ్ళు. శనక్కాయలు అంటే నెట్లు బండి మీద అమ్ముతున్నారు, ఆ బుట్ట తగిలించుకునేది అమ్మట్లేదు. ₹20 శనక్కాయలు. ఈ అలసందలతో చారు చేసుకోవచ్చు, పప్పు మన వడలు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదే. అలసంద గుగ్గిళ్ళు, బఠానీ గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు, వేరుశెనగ పప్పు గుగ్గిళ్ళు. అవును, దోరణాల్లో మేము వేరుశెనగ పప్పు గుగ్గిళ్ళు నిన్న పోయేటప్పుడు ఇస్తే వాళ్ళు ఎవరు కానాల బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు గుగ్గిళ్ళు అంటే వేరుశెనగ గుగ్గిళ్ళు కూడా పెట్టిన గుగ్గిళ్ళు. అంతా మారిపోయింది, గిట్టుబాటు కాటినది ఎవరికి కూడా. ఏమైనా ఆ రోజులే బాగుండే. ఎందుకంటే ఆ బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేసిన రోజులు, నలుగురితో మాట్లాడకుండా కొంచెం ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఎంత సెల్ ఫోన్, ఒకరితో సంబంధం లేదు. ఫోన్ మంచి కోసం ఉపయోగించుకోకపోగా చెడు కోసం ఎక్కువ ఉపయోగిస్తున్నారు. బఠానీ గుగ్గిళ్ళు ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో మా అమ్మమ్మ ఊరు పోవడం బస్కి అక్కడ ఆగేవాళ్ళని. ఈ గుగ్గిళ్ళు తిని అక్కడ ద్వారకా హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళం. అప్పుడు ద్వారకా హోటల్లో టిఫిన్ డబ్బు లేకపోతే గుగ్గిళ్ళు పావలా పెట్టి గుగ్గిళ్ళు తినేవాళ్ళం సినిమాకి పోయి వచ్చేటప్పుడు మేము. అలాంటి రోజులు. అప్పట్లో ఈ గుగ్గిళ్ళు ఎంత బాగుండే అంటే అంత బాగుండే ఆ పావలాకి వేసినప్పుడు రోజులు. కానీ ఇప్పుడు ఇవి కూడా ఇంత ముందు అంత ఆ రోజులు టేస్ట్ రావడం ఎందుకంత ముందులతో పట్టించేది కదా. అవును, అలసంద గుగ్గిళ్ళు చూస్తే నాకు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి. 1980 నుంచి 90 మధ్యలో. నేను మామూలుగా వడ చేద్దామని వేసిన, నువ్వు తినడానికి అడిగేసరికి ఇంక అప్పటికప్పుడు గుగ్గిళ్ళు ఉడకేసి తాలింపు వేసా. ఇవి తాలింపు వేసుకుంటేనే బాగుంటాయి. తాలింపు వేసుకుంటేనే బాగుంటాయి. ఈ స్నాక్స్ ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి, మంచి బలమైన ఆహారం ఇది. మనం తినే ఫుడ్ అంటే ఇప్పుడు నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు అవన్నీ కూడా ఏ పౌడర్లు వేస్తారు, రంగు కలుపుతారు కలర్ రావడానికి. పానీపూరి కూడా తినకూడదంట, అవి కలర్ రావడానికి వేస్తారు ఆకర్షించడానికి. కానీ ఇది మనం తింటున్నాం కానీ నేను కూడా చెప్తాను, నేను కూడా తినాలి, అలా అనారోగ్యం. తగ్గించేసాంలే చాలా, మేమైతే మాత్రం చాలా తగ్గించేసాం. తినడం మంచిది. సరేనండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కొంచెం ఏంటంటే నేనైతే వీడియో తీశాను, దాన్ని నేను ఎలా తాలింపేసి నేను ఎలా ఉడకేసాను అనేది చెప్తాను, చూడండి. ఓకేనా, బాయ్.